ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం గ్రామం గిరిజనులు ఐక్యతను చాటి ప్రభుత్వాన్ని పరిష్కరించలేని సమస్యను పరిష్కరించుకున్నారు. మా బ్రతుకులను మేమే బాటలు వేసి మార్చుకోవాలనే గట్టి సంకల్పంతో గ్రామంలోని 120 గిరిజన కుటుంబాల ప్రజలంతా కలిసి గ్రామ పెద్దల నిర్ణయంతో ఇంటింటికి స్వచ్ఛందంగా చందాలు నిధులు జమ చేసి గ్రామస్తులందరం కలిసి ఒంటేరు వాగుపై కల్వర్టు నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. మా గ్రామానికి రోడ్లు వంతెన మంజూరు చేయలేని ఐటీడీఏ కలెక్టరేట్ చుట్టూ తిరిగిన అధికారులకు విన్నవించుకున్నా కనికరించలేదన్నారు. అందుకే గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత 70 సంవత్సరాల నుంచి ఇలా నివసిస్తున్నారు. కానీ ఆదివాసులుగా బిడ్డలు పుట్టడం వల్ల తప్పు చేసిందా అన్నది మా విషయానికి వచ్చేసరికి మేము ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఐటీడీఎస్ ఓటు ఇచ్చాము, ఇప్పుడు కాపీలు మా దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము, కలిసాము, చేస్తాం బాబు, మరి దాని గురించి మేము ప్రత్యేకంగా మేము నిర్ణయించుకుంటాం, మాట్లాడుకుంటాం అన్నారు. కానీ ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేవు, మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇలాగ చాలా మంది ఇక్కడ అక్కడ వాగులో చనిపోవడం జరిగింది, ఇక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. తీసుకెళ్ళాం సార్. ఇక్కడ మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కలం వెంకటరావు సార్ గారికి కూడా కలిసాం. కలిస్తే మేము మాట్లాడతామన్నారు. మరి అది ఆ మాట అక్కడితో ఆగిపోయింది, మళ్ళీ స్పందన లేదు. ఐటీడీఏ దాకా కలెక్టర్ ఆఫీసు అవన్నీ కూడా వినతి పత్రాలు ఇస్తున్నాం. ఇంతవరకు మేము అధికారులు వచ్చి దీని సర్వే కానీ బ్రిడ్జి నిర్మాణం ఎస్టిమేట్ వేసినది దాఖలా లేవు. మరి దీనికి మరి ప్రభుత్వం ఎక్కడైనా వెంకటాపురం మండలం ఆల్బాగ్ పంచాయతీ పరిధిలోని ముత్తారం గ్రామం. మరి ఈ గ్రామంలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వానికి రోడ్డులకు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, కానీ ఇంతవరకు మాకు రోడ్డు సౌకర్యం లేదు. గ్రామం ఏర్పడి దాదాపుగా 70 సంవత్సరాలు అవుతుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుట్టపైన ఊరిని కిందికి దించి మరి ఇది అప్పటి పెద్దలకు రిజర్వ్ ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళకి ఏం తెలియదు. అటువంటి కారణం వల్ల ఇక్కడ ఊరు ఏర్పడింది. 70 సంవత్సరాలు అవుతుంది. ఇటువరకు సంబంధిత అధికారులకు లెటర్లు పెట్టాము, స్టేట్మెంట్లు పెట్టాము. మీ మీడియా ద్వారా కూడా